హలో ఎవ్రీవన్. ఫ్రెండ్స్, నా పేరు రాజా అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నామండి. మీరు స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్టింగ్ చేసినా ట్రేడింగ్ చేసినా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు లైక్ చేయకపోయినా పర్లేదండి వీడియోని, కానీ షేర్ చేయండి. సో దట్ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. ఓకే, అండ్ బిఫోర్ వి బిగిన్, ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, అట్లాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. మార్కెట్లోకి కొత్తగా ఒక 2 ఫండ్స్ వచ్చినాయండి, దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఆ డిస్కషన్ కంటే ముందు మనం ఇంకొక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవాలండి. జనరల్గా మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో, ఓకే, వాళ్ళు చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉందండి. ఓకే, 1 lakhని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇందులోనూ ఏదో ఒక స్టాక్స్లో కానీ లేకపోతే ఈటీఎఫ్స్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఫస్ట్ ఆ 1 lakhని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారండి. ఓకే, దాని తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి బ్రోకర్ దగ్గర ప్లెడ్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అంటే తాకట్టు పెడతారండి. ఓకే, ప్లెడ్జ్ చేస్తే మీకు బ్రోకర్ ఏం చేస్తాడంటే మీకు అరౌండ్ ఒక 70%, 80% ఆర్ 90% మీకు క్యాష్ ఇస్తాడు. ఓకే, మీరు ఈ 90% తీసుకొని వెళ్ళి మీరు ట్రేడ్ చేస్తారండి. సో మీకు ఏమవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేసింది ఒకవేళ పైకి వెళ్తే మీకు అందులో ప్రాఫిట్ వస్తుంది, అండ్ ఈ 90%తో ట్రేడ్ చేస్తారు కాబట్టి ట్రేడింగ్లో కూడా మీకు ప్రాఫిట్ వస్తే ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. సో మీరు సేమ్ అమౌంట్ తోటి, సేమ్ 1 lakh రూపీస్ తోటి మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాఫిట్స్ వస్తాయి, ట్రేడింగ్ చేసిన ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. ఓకే, దీనికోసం అని చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారండి, దీన్ని వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ని వాళ్ళు ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, లేకపోతే బాండ్స్ కావచ్చు. అండ్ సెకండ్ పాయింట్ ఎందుకు ప్లెడ్జ్ చేస్తారంటే, ఎవ్రీ 3 monthsకి యాజ్ పర్ సెబీ రూల్స్ ఏదైతే లెఫ్ట్ అవుట్ క్యాష్ ఉందో మీ డీమ్యాట్ అకౌంట్లో, ఓకే, ట్రేడ్ చేయని క్యాష్ ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్కి సెటిల్మెంట్ అయిపోతుందండి. దట్స్ కాల్డ్ క్వార్టర్లీ సెటిల్మెంట్. ఓకే, అది సెబీ రూల్స్ అండి. కంపల్సరీ ప్రతి బ్రోకర్ కూడా 3 monthsకి ఒకసారి బ్యాక్కి పంపించేయాలి. సో చాలామంది ట్రేడర్స్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటారండి, మళ్ళీ బ్యాక్కి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రేడింగ్ అకౌంట్లోకి. ఏమైనా ఒకవేళ కనుక ఆ రోజు మర్చిపోతే మండే మార్నింగ్ మీకు ట్రేడ్స్ ఉండవు. ఓకే, సో దానికోసం కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఇన్వెస్ట్ చేస్తారండి. ఓకే, సో ఇదండి కాన్సెప్ట్. సో చాలామంది ట్రేడర్స్ ప్లెడ్జింగ్ ఎందుకు చేస్తారంటే, ఒకటి గ్రోత్ కోసం, రెండోది ఈ క్వార్టర్లీ సెటిల్మెంట్ జనరల్గా అవాయిడ్ చేయడం కోసం చేస్తారండి. అయితే మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవాలండి. మనకి సెబీ వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారండి, మీరు ఒకవేళ కనుక మీ ట్రేడింగ్ టెర్మినల్ కనుక ఓపెన్ చేస్తే, ఏ ట్రేడింగ్ టెర్మినల్ అయినా కూడా మీకు డిస్క్లోజర్ వస్తుందండి, రిస్క్ డిస్క్లోజర్ అంటాము. ఓకే, ఇందులో సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 9 out of 10 ట్రేడర్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో లూజ్ అవుతున్నారండి. అంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో లూజర్స్ అండి. ఓకే, అండ్ మీరు ఇది కూడా చూడొచ్చండి, ఆన్ అన్ యావరేజ్ లాస్ మేకింగ్ 50,000 రూపీస్ దాకా ఉందండి. ఓకే, అండ్ దెన్ 28% వచ్చేసి అడిషనల్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్ అవి ఉన్నాయండి. అండ్ దోస్ మేకింగ్ నెట్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఇంకర్డ్ బిట్వీన్ 15% to 50%. అంటే కాన్సెప్ట్ ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ అవుట్ రైట్ వాళ్ళు లాస్లో ఉంటున్నారండి. రిమైనింగ్ 10% వాళ్ళు కూడా చాలా మటుకు వాళ్ళు లెటెస్ట్ మీరు ఇయర్ మొత్తం ట్రేడ్ చేశాక మీకు ఒక 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది యాజ్ పర్ P&L, కానీ మీ ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ 20,000 ఉండొచ్చు. సో దోస్ పీపుల్ విల్ ఆల్సో బీ ఇన్ లాస్ ఓన్లీ. సో స్టాటిస్టిక్స్ మీకు 90 అని చెప్తున్నా కూడా మోస్ట్లీ ఇది ఇంకొక 4-5% ఎక్స్ట్రా కూడా ఉండొచ్చండి. సో అరౌండ్ 90-95% ఆఫ్ ద పీపుల్ ఏమవుతుందండి, వాళ్ళు లూజర్స్. సో ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, లెటెస్ట్ సే మీరు 1 lakhతో ట్రేడ్ చేశారు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీకు నో ప్రాఫిట్ నో లాస్ ఉందండి. ఓకే, మీరేమీ ప్రాఫిట్ సంపాదించలేదు, లాస్ సంపాదించలేదు, కానీ మీరు ఈ 1 lakhని తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ ఇది మీకు ఒక 5% ఆర్ 6% ప్రాఫిట్స్ ఇస్తుందండి, రైట్? సో మీరు నెట్ ప్రాఫిట్లో ఉంటారు. ఈవెన్ మీ ట్రేడింగ్ త్రూ వచ్చేది మీకు నో ప్రాఫిట్ నో లాస్లో ఉన్నా కూడా మీకు ఇన్వెస్టింగ్లో నుంచి ఒక 5% 6% వస్తుంది. కాబట్టి యూ విల్ బీ అబౌవ్ దీస్ 90-95% ఆఫ్ ద పాపులేషన్. ఓకే, సో మీరు ఎఫ్డి ఇచ్చే 5-6% రిటర్న్ కనుక మీరు తీసుకోగలిగితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ కంపేర్డ్ టు దిస్ 90-95% ఆఫ్ ద పీపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు ట్రేడింగ్లోంచి వచ్చే ఇన్కమ్ మీ కనుక ఒకవేళ పొటెన్షియల్ ఉండి మీరు సంపాదించుకుంటే ఓకేనండి, లేదంటే అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్లోంచి మీకు 5-6% వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
ఓకే, ఇది వర్స్ట్ కేస్ సినారియో అండి. బెస్ట్ కేస్ సినారియో కూడా డిస్కస్ చేసుకుందాం. లెటస్ సే మీరు ట్రేడింగ్లోంచి ఒక 20% దాకా సంపాదించగలిగారు. ఇంకొక 5% మీకు ఇన్వెస్ట్మెంట్ నుంచి యాడ్ అవుతుందండి. సో ఇట్ బికమ్స్ 25%. సో ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజేనండి, రైట్? సో వర్స్ట్ కేస్ తీసుకున్నా మీకు నో ప్రాఫిట్ నో లాస్, ఆర్ మీరు ఈవెన్ లాస్లో ఉన్నారనుకోండి, 5% లాస్లో, మీకు ఏమవుతుందండి 5% ఎక్స్ట్రా మీకు ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్లోకి వెళ్తారు. ఆర్ మీరు జీరో ప్రాఫిట్ లాస్లో ఉన్నా కూడా మీకు ఇన్వెస్టింగ్ నుంచి 5% వస్తుంది కాబట్టి ప్రాఫిట్లోకి వెళ్తారు. ఆర్ మీరు 20% 30% సంపాదించినా మీకు ఈ 5% యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ 25-35% మీకు ఫైనల్ నెట్ ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ ఉంటుందండి. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రా మనీ మేకింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకోవాలండి. చాలామంది ట్రేడర్స్ చేస్తారండి, ఇదేం కొత్త విషయం కాదు. వాళ్ళు చేసి దీన్ని ప్లెడ్జ్ చేసి బ్రోకర్ దగ్గర ఈ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని దాంతో ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలామంది తెలిసిందేనండి. అయితే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్స్ ఉంటుందండి, మీరు స్టాక్స్లో పెట్టి మీరు దాన్ని ప్లెడ్జ్ చేయొచ్చు. సెకండ్, బాండ్స్ అవైలబుల్ ఉంటాయండి, గవర్నమెంట్ బాండ్స్ అండి, ఇవి జీరో రిస్క్ బాండ్స్ అంటామండి, సావరిన్ బాండ్స్ బ్యాక్డ్ బై ఆర్బీఐ. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి, మీకు అరౌండ్ ఒక 6% దాకా మీకు రిటర్న్స్ వస్తాయి. అండ్ దెన్ ఈటీఎఫ్స్ అని ఉంటుందండి. ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండి. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఓకే, సో ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయండి. స్టాక్స్లో పెడితే ఏంటంటే మీకు మీరు ఒకవేళ కనుక మంచి స్టాక్స్ చూస్ చేసుకోకపోతే అవి చాలా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అండ్ అట్లాగే బాండ్స్లో పెడితే మీకు జీరో రిస్క్ కానీ గ్రోత్ మీకు అరౌండ్ ఒక మేబీ 5-6% లిమిటెడ్ గ్రోత్ ఉంటుందండి. మీకు ఇండియన్ మార్కెట్ ఈవెన్ 20-30% పెరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 30% పెరిగిందండి మన మార్కెట్, అట్లా 20-30% పెరిగినా కూడా మీకు మాత్రం లిమిటెడ్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఆర్ మీరు ఈటీఎఫ్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఈటీఎఫ్స్ అంటే మీకు చాలా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయండి. నిఫ్టీ 50 అంటాం కదండి, అంటే టాప్ 50 కంపెనీస్ని తీసుకెళ్ళి ఒక ఫండ్లో పెడితే అది నిఫ్టీ 50 ఫండ్ అవుతుందండి. అలాగే నిఫ్టీ నెక్స్ట్ ఫండ్ ఉంటుంది, నిఫ్టీ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. సో అట్లాగా అన్ని స్టాక్స్ని కలిపి ఒక బండిల్లా చేసి మీకు ఒక ఫండ్ని ప్రొవైడ్ చేస్తారండి, అవి ఈటీఎఫ్స్ అంటామండి. ఓకే, సో మీరు ఈటీఎఫ్స్లో కూడా కావాలంటే చేసుకోవచ్చు. సో దీని గురించి డీటెయిల్డ్ వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, జనరల్గా ప్లెడ్జ్ చేసేటప్పుడు చాలామంది లిక్విడ్ బీస్లో పెడతారండి. ఓకే, లిక్విడ్ బీస్ అంటే అది కూడా ఒక ఈటీఎఫ్ అండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండి. అది జనరల్గా ఎప్పుడు కూడా 1000 రూపీస్ దగ్గరే ట్రేడ్ అవుతుందండి. ఇందులో ఎందుకు పెడతారంటే ఇందులో లిక్విడిటీ ఎక్కువ ఉంటుందండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేయచ్చు. ఈ బాండ్స్లో అయితే అట్లా కుదరదండి. మీరు బాండ్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు స్టాక్స్ లాగానే, కానీ కొంచెం లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బాండ్స్లో. సో ఒక్కొక్కసారి మీరు ఎగ్జిట్ అవ్వడం కొంచెం కష్టం అవ్వచ్చు మీకు, కానీ లిక్విడ్ బీస్ అట్లా కాదండి, హై వాల్యూమ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, బట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 3-4% దాకా మీకు ఇయర్లీ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. కానీ ట్యాక్సేషన్ అనేది చాలా చాలా డిఫికల్ట్ అండి, ఇది వెరీ డిఫికల్ట్ ట్యాక్సేషన్, ఎందుకంటే ఇంక డివిడెండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. లిక్విడ్ బీస్లో జనరల్గా ఇన్వెస్ట్ చేస్తారండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టే చేసి దాన్ని తీసుకెళ్ళి బ్రోకర్ దగ్గర పెడతారు. ఓకే, అండ్ సో ఇప్పుడు మనకి జెరోదా వాళ్ళు రీసెంట్గా ఒక 2 ఫండ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ పే అటెన్షన్. ఫస్ట్ వచ్చేసి లిక్విడ్ కేస్ అండి. ఓకే, ఈ లిక్విడ్ బీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ఒక ఫండ్ కింద ఫామ్ చేశారండి. మీరు లిక్విడ్ బీస్ అంటే ఏంటంటే ఇండివిజువల్గా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉంది. ఓకే, ఒక్కొక్క స్టాక్ ప్రైస్ 1000 రూపీస్. సో మీరు ఒక 100 లిక్విడ్ బీస్ని మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేయాలి. ఓకే, దానివల్ల ప్రాబ్లం చెప్పాను కదండి, మీకు ఎంట్రీ ఎగ్జిట్స్ ఈజీగానే ఉంటుందండి, కానీ కొంచెం ట్యాక్సేషన్ కానీ అవి మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందండి, రైట్? సో దానికోసమని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా లిక్విడ్ కేస్ని ఫండ్ కింద, ఓకే, ఇది ఒక ఈటీఎఫ్ అండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండి, ఇది కూడా దీన్ని ఒక ఈటీఎఫ్ కింద వాళ్ళు రిలీజ్ చేశారండి. సో ఇది నార్మల్గా వేరే ఈటీఎఫ్స్ లాగా సింపుల్గా మీరు వెళ్ళి లిక్విడ్ కేస్ని మీరు పర్చేస్ చేయొచ్చండి. ఇది మీకు జెరోదాలో దొరుకుతుందండి, కాయిన్లో, లేదు అంటే మీరు ఏ బ్రోకర్ దగ్గర ఉన్నా కూడా ప్రతి బ్రోకర్ దగ్గర కూడా ఇది అవైలబుల్ ఉంటుందండి, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫండ్ మీకు రిస్క్ ఫ్రీ ఫండ్ అండి. ఓకే, మీకు ఇందులో ఆల్మోస్ట్ 0% రిస్కే ఉంటుందండి, అండ్ రిటర్న్స్ అరౌండ్ 3-4% వస్తాయి మీకు చెప్పినట్టుగా. అండ్ ఇందులో మనం ఈ డివిడెండ్స్ అనే కాన్సెప్ట్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. సింపుల్గా మీరు స్టాక్ని ఎట్లయితే ట్రాక్ చేస్తారో మీకు అట్లా డే టు డే ఎన్ఏవి మూమెంట్స్ ఉంటాయండి. మీరు జస్ట్ మీరు ఈ ఫండ్ని డైలీ మీకు ఎంత గ్రోత్ ఇచ్చింది అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చండి. వెరీ ఈజీ టు మేనేజ్, వెరీ ఈజీ టు మెయింటైన్.
ఓకే, ఇది ఫస్ట్ ఫండ్ అండి. అండ్ సెకండ్ ఫండ్ వచ్చేసి మీకు నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అని ఒకటి రిలీజ్ చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండ్ అండి ఇది. ఎందుకు ఇంపార్టెంట్ ఫండ్ అంటే ఇది ఈ ఈటీఎఫ్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ కింద కూడా కవర్ అవుతుందండి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అండి. అంటే ఎవరికైనా ట్యాక్స్ బెనిఫిట్ కావాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కనుక ఉంటే వాళ్ళకి వన్ సైడ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందండి. ఇండెక్స్ ఫండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా టాప్ 250 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 250 కంపెనీస్లో మీ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 87% ఆఫ్ ద కంపెనీస్లో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఇది మీకు కొంచెం రిస్క్ ఫ్రీ ఉంటుందండి. కోర్స్ ఒకవేళ మార్కెట్స్ కింద పడితే మీ ఫండ్ కూడా కింద పడుతుంది, మార్కెట్ పైకి వెళ్తే కంప్లీట్గా ఫండ్ కూడా పైకి వెళ్తుందండి. కానీ ఎవరైతే ఇండియన్ గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని మీరు నమ్ముతున్నారో వాళ్ళకి ఈ ఫండ్ అనేది చాలా చాలా మంచి ఫండ్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఇండియాకి మంచి ఫ్యూచర్ ఉంది అని కనుక మీరు నమ్మితే, ఎందుకంటే యాజ్ పర్ ఎస్టిమేట్స్ 2043కి ఇండియన్ జీడిపి యూఎస్ జీడిపిని క్రాస్ అవుతుంది అనే ఒక థియరీ కూడా ఉందండి. ఓకే, సో మెనీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దాన్ని నమ్ముతున్నారండి. సో అట్లా కనుక ఇండియా గ్రో అవుతుంది నెక్స్ట్ 10-15 ఇయర్స్ అని మీరు ఫీల్ అయితే మీకు ఇది ఖచ్చితంగా బెస్ట్ ఫండ్ అవుతుందండి. ఎందుకంటే ఒకటి మీకు గ్రోత్ ఉంటుందండి. ఇండియా జనరల్గా అరౌండ్ 12% గ్రోత్ రిజిస్టర్ చేస్తుందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో ఒకవేళ కనుక మీకు అదే కనుక కంటిన్యూ అయితే ఎవ్రీ ఇయర్ మీకు ఒక 12% దాకా మీకు ఇది కాంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది ఈఎల్ఎస్ఎస్లో కవర్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు కనుక ఒకవేళ ఒక 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి కనుక పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 1.2 ల్యాక్ మీకు ఏటీసీలో కూడా కవర్ అవుతుందండి ఇది. ఓకే, సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫండ్ అండి. నాకు తెలిసి ఈటీఎఫ్ ప్లస్ ఈఎల్ఎస్ఎస్ కాంబినేషన్ ఫండ్స్ లేవు, ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయండి. బట్ ఈ ఫండ్ మీకు ఈటీఎఫ్లో కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఈఎల్ఎస్ఎస్ కింద కూడా మీకు సేవ్ చేయొచ్చు ట్యాక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫండ్స్ రెండింటి గురించి చూసాం కదండి. ఈ ఫండ్స్ని మనం ప్లెడ్జ్ చేయొచ్చా లేదని కూడా చెక్ చేద్దామండి. మొన్నటి వరకు వీటిని ప్లెడ్జ్ చేయడానికి లేదండి ఆప్షన్, ఎందుకంటే ఇవి రీసెంట్గా లాంచ్ అయిన ఫండ్స్. బట్ నౌ జెరోదా క్లియర్గా వాళ్ళ సైట్లో పెట్టారండి. నౌ దీస్ 2 ఫండ్స్ క్యాన్ బి ప్లెడ్జ్డ్ ఫర్ మార్జిన్ యాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఫర్ ప్లెడ్జింగ్. ఓకే, వాళ్ళు క్లియర్గా ఎక్సెల్ కూడా ఇచ్చారండి. ఈ ఎక్సెల్లో మీరు చూడొచ్చు లిక్విడ్ కేస్ అయితే వాళ్ళు యాడ్ చేసేసారండి ఆల్రెడీ. హెయిర్ కట్ వచ్చేసి 10% ఉంటుందండి. హెయిర్ కట్ అంటే మీకు ₹1,00,000 పెడితే 90% అనేది వాళ్ళు మీకు క్యాష్ ఇస్తారండి. 90,000 10% మాత్రం వాళ్ళు సేఫ్టీ మెషర్స్ కింద బ్లాక్ చేసుకొని ఉంచుకుంటారండి. దాన్ని మనం హెయిర్ కట్ అంటాము. సో మీరు చూడొచ్చు లిక్విడ్ కేస్కి మీకు 10% కట్ చేసుకొని 90% ఇస్తారండి. అండ్ ఇది సెకండ్ ఫండ్ ఏదైతే ఉందో లార్జ్ మిడ్ క్యాప్ 250 ఫండ్, అదైతే ఇంకా ఇందులో యాడ్ అయితే చేయలేదండి. ఆర్ మేబీ యాడ్ చేశారో నాకు తెలియదండి. ఇక్కడైతే సెక్యూరిటీస్లో చూపించట్లేదు, మరి దాని కోడ్ ఏంటో నాకు ఐడియా లేదండి. బట్ ఖచ్చితంగా వాళ్ళు బ్లాగ్లో అయితే మెన్షన్ చేశారు, అది కూడా మార్జిన్కి అవైలబుల్ ఉందని. సో నాకు తెలిసి ఇది కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ 90% ఇందులో కూడా రావచ్చండి. సో వెరీ గుడ్. ఎవరైనా కనుక ఒకవేళ ఇండియా ఖచ్చితంగా పెరుగుతుంది నెక్స్ట్ 15 ఇయర్స్లో, నేను ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అదే అమౌంట్తో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఇది మంచి ఫండ్ అండి. అదర్వైజ్ ఆల్సో మీరు ఒకవేళ ట్రేడింగ్ చేయకపోయినా కూడా మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఫండ్ కావాలి అనుకుంటే ఇది వెరీ గుడ్ ఫండ్ అండి. ఎందుకంటే ఇందులో మీకు నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ స్టాక్స్ కవర్ అవుతాయి, అట్లాగే మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కవర్ అవుతాయండి. అండ్ సమ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఇందులో కవర్ అవుతాయండి. ఓకే, సో వెరీ వెరీ గుడ్ ఫండ్ అండి. ఒకసారి మీరు డీటెయిల్స్ కావాలి అంటే మీరు గూగుల్ చేయండి, మీకు దీని డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. ఓకే, సో ఒకటి లిక్విడ్ కేస్ ఫ్రెండ్స్. అయితే ఒకటి మనం ఇది కూడా డిస్కస్ చేసుకోవాలండి. లిక్విడ్ కేసులో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరైతే అస్సలు జీరో రిస్క్ కావాలి, నాకు రిస్క్ అస్సలు అవసరం లేదు అనుకుంటున్నారో వాళ్ళు లిక్విడ్ కేస్ని ప్రిఫర్ చేయండి. మీకు రిటర్న్స్ తక్కువ ఉంటాయండి, మీకు మేబీ అరౌండ్ 4% రిటర్న్స్ ఉంటాయండి మీకు. లేదు నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను బట్ లాంగ్ టర్మ్లో గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అని అనుకుంటే మాత్రం మీరు నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రిఫర్ చేయండి. మీకు ఇందులో షార్ట్ టర్మ్లో ఒకవేళ కనుక లాసెస్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్ మీకు ఎప్రిషియేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్, మీ వ్యూ ఏంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకొని మీరు ఈ రెండిట్లో ఒక ఫండ్ని తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేస్తే దాన్ని ప్లెడ్జ్ చేస్తే మీకు మళ్ళీ 90% బ్యాక్ వస్తుందండి. లేదు నేను ఇన్వెస్ట్ అని అనుకుంటే మీరు సింపుల్గా ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ మీరు ఒరిజినల్ అమౌంట్ మీతో మీరు ట్రేడ్ చేసే బదులు దాన్ని ఎక్కడొక్కడ పార్క్ చేయండి, ఏదో ఒక ఫండ్లో చేసి మీరు దాంతో ట్రేడ్ చేయండి. సో దట్ మీకు కొంచెమైనా వస్తుందండి. లేదు ఈ రెండు వద్దనుకుంటే మీకు బాండ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, గవర్నమెంట్ బాండ్స్ కూడా. గవర్నమెంట్ బాండ్స్లో అయితే మీకు ఈజీగా 6% దాకా రావచ్చండి. 6.5% నడుస్తుందండి ఇప్పుడు. సో ఏదో ఒక సెంట్రల్ బాండ్ తీసుకోండి, దాన్ని ప్లెడ్జ్ చేయండి.
వచ్చిన అమౌంట్ మీరు ట్రేడ్ చేయండి. సో దట్ మీకు ఫ్రీగా మీకు 6-7% అనేది ప్రాఫిట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో అదండి ఈ వీడియో. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. ఆర్ మీకు ఏమైనా ఒకవేళ క్వశ్చన్ ఉంటే మీరు మా వెబ్సైట్కి రండి, bluechipalgos.com, అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు మాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఓకే, సో అదండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. వేరే చాలామంది ట్రేడర్స్ వాళ్ళ అమౌంట్ని వాళ్ళు పార్క్ చేయకుండా ఉన్న అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నారు. సో ఈజీగా 6-7% వచ్చే ఆప్షన్ వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. సో ఎట్లా మనం 6-7% సంపాదించచ్చు అనేవి ఈ వీడియోని మీరు వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అండ్ అట్లాగే ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.